ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మహారాష్ట్రలోని పుణే అన్నటువంటి ప్రాంతం ఎవరికి తెలియనటువంటి ప్రాంతం అయితే డెఫినెట్లీ కాదు. అయితే నిన్న సాయంత్రం ఒక రకంగా నిజంగానే ఈ ఘటన చూసిన వాళ్ళు షాక్ అయిపోయిన పరిస్థితి. ఏంటి ఇంత ఘోరంగా ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కూడా అసలు మనుషులు స్పందించకుండా ఉండడం ఏంటి అనేది కూడా చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో క్రైమ్కి సంబంధించిన వార్తలు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి అండ్ రిపోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి. క్రైమ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది ఆర్ క్రైమ్ కేసెస్ చాలా వరకు పెరిగిపోయాయి అనేటువంటిది కూడా నివేదికలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ జరిగింది అని అంటే ఎవరైతే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్లో ఎవరైతే హత్యకు గురై దాడిలో చనిపోయినటువంటి ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి సుభదా శంకర్. ఆమె కేవలం 28 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ అండ్ ఈ హత్య చేసినటువంటి పేరు వచ్చేసి కృష్ణ సత్యనారాయణ. సో వీళ్ళిద్దరు కూడా ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా కొలీగ్స్. అది ఏ కంపెనీ అంటే WNS గ్లోబల్ సర్వీసెస్ కంపెనీలో వీళ్ళిద్దరు కూడా సహ ఉద్యోగులు అండ్ వీళ్ళిద్దరు కూడా అకౌంటెంట్లుగా పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే కత్తితో దాడి చేసి ఇంత దారుణంగా చంపడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఈ లేడీ ఎవరైతే ఉన్నారో శుభద, ఈమె సత్యనారాయణ దగ్గర 4.5 లక్షల రూపాయలు 2 ఏళ్ల క్రితం తీసుకుంది. అది కూడా ఏం చెప్తూ తీసుకుంది అంటే వాళ్ళ ఫాదర్కి బాలేదు, సో ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆయనను హాస్పిటల్కి తీసుకెళ్ళాం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసమని నాకు డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి అప్పుగా ఇవ్వండి అనేటువంటిది కొలీకే కాబట్టి సహ ఉద్యోగే కాబట్టి నమ్మి ఆయన సత్యనారాయణ ఈమెకు శుభదాకి ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే 2 ఏళ్ల నుంచి కూడా ఈయన ఎప్పుడు అడిగినా సరే ఏదో ఒకటి చెప్తూ దాట వేస్తూ వచ్చింది. కానీ ఎట్లా తెలిసిందో ఏంటో ఇన్ఫర్మేషన్ తెలీదు. బట్ ఏం చేశాడంటే ఈ శుభద అనే అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో అంటే వాళ్ళ గ్రామం, వాళ్ళ సొంతూరుకు వెళ్ళి అసలు వీళ్ళ ఫాదర్ ఏంటి, నిజంగానే ఈమె అప్పు ఎందుకు తీసుకుంది అని కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ చాలా బాగున్నాడు, అసలు ఆయనకి ఎలాంటి అనారోగ్యం లేదు, కానీ ఈమె అబద్ధం చెప్పి ఆయన దగ్గర ఇట్లా 4.5 లక్షల రూపాయలు తీసుకొని ఆ తర్వాత 2 ఏళ్ళైనా కూడా ఎంతకి అడిగినా ఇవ్వకపోవడంతో కోపంతోనే ఈ కత్తితో, అంటే ఇంట్లో మనం వాడే కత్తులు ఉంటాయి కదా, ఆ కత్తితోనే ఆమెని అక్కడే అంటే ఎక్కడైతే వీళ్ళ కంపెనీ ఉందో కంపెనీ సెల్లార్లోనే ఆమెను అత్యంత దారుణంగా పొడిచినటువంటి సిచ్యువేషన్. ఆమె పూర్తిగా కుప్పకూలిపోయింది అండ్ ఆయన ఆ అమ్మాయిని అంటే శుభదాని సత్యనారాయణ పొడిచిన తర్వాత కూడా ఎటూ పారిపోలేదు, అక్కడే ఉండి ఆమె పూర్తిగా చనిపోయిందా లేదా అనే చెకింగ్ చేస్తూ ఒక సైకోలాగా అనొచ్చు కదా. సో ఎంత కోపం ఉంది అనేది ఆయన అక్కడ తిరిగిన విధానం కావచ్చు, లేదంటే అందరినీ పక్కనున్న వాళ్ళు ఇన్సిడెంట్ జరగగానే ఇట్లాంటి దారుణమైన సంఘటన జరిగిన తర్వాత ఎవరైనా సరే పక్క వాళ్ళు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తారు, అమ్మాయి దగ్గరికి వెళ్ళి రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తారు అండ్ కత్తితో ఉన్నా సరే ఎవరో ఒకరు ఆపే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. కానీ చాలాసేపటి వరకు అతను ఎవరిని కూడా దగ్గరికి రానియలేదు అండ్ కోపంతో కూడా ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో చాలా కోపంగా ఎవరైనా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినా కూడా పూర్తిగా కత్తితో వాళ్ళను కూడా బెదిరించడం, నేను మిమ్మల్ని కూడా పొడి చేస్తా అనడంతో చాలామంది చాలాసేపటి వరకు ఆ అమ్మాయి దగ్గరికి పోలేకపోయారు. కానీ సైమల్టేనియస్లీ ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సినిమా చూసినట్టుగా 1 గంట సేపు మాత్రం పూర్తిగా మనిషి ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆ అమ్మాయినేమో రక్తం మడుగులో పూర్తిగా అక్కడ కొట్టుకుంటున్న పరిస్థితి. అయినా సరే కత్తితో బెదిరిస్తే అంతమంది ఉన్నారు, ఒక 4-5 పట్టుకుంటే ఆపగలుగుతారు కదా, అయినా కూడా ఆపకుండా ఆ అమ్మాయి పూర్తిగా స్పృహ తప్పి ఆర్ అన్కాన్షియస్ అయిపోయి మరి చనిపోయిందా లేదా తెలియనటువంటి పరిస్థితిలో రక్తం మడుగులో పడి ఉన్నా కూడా వీళ్ళెవ్వరు కూడా అమ్మాయి దగ్గరికి పోలేనటువంటి సిచ్యువేషన్ ఉందంటే ఎంత భయపడుతున్నారు. అండ్ పూర్తిగా ఈ వీడియోలన్నీ తీస్తూ ఆ అబ్బాయిని కొంతమందిని అంటే ఎవరైతే ఈ సత్యనారాయణ ఉన్నాడో ఎవరైతే పొడిచారో ఆయనను ఆపే ప్రయత్నం కొంతమంది చేస్తుండగా ఇంకొంతమంది అయితే చాలాసేపటి తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆ తర్వాత హాస్పిటల్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇతన్ని పట్టుకోవడానికి ఒక 4-5 మాటల్లో పెట్టి వెనక నుంచి
పట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అది కూడా ఒక గంటన్నర తర్వాత. అప్పటి వరకు మాత్రం ఆ అమ్మాయి కానీ ఇతన్ని కానీ ముట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇంత దారుణ ఘటనలు జరిగినా కూడా ఎట్లా క్విక్గా రెస్పాండ్ కావాలో అట్లా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అనేది కూడా ఇంకోటి కూడా మనకు వినిపిస్తున్నటువంటి మాట. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మరి ఎట్లా వ్యవహరించాలి ఏంటి అనేది అసలు మనుషులుగా మనం ఏం కరెక్ట్గా ప్రాపర్గా రెస్పాండ్ కావట్లేదా, భయపడుతున్న పరిస్థితి ఉందా అనేది కూడా చాలామంది నెటిజన్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్ అయితే కనిపిస్తోంది. బట్ అక్కడ వాళ్ళ సెల్లార్లో అండ్ వాళ్ళు పనిచేస్తున్నటువంటి ప్లేస్లో ఒక్కసారిగా ఈ ఘటన జరగడం, ఆఫీస్లో వీళ్ళు రోజు పనిచేసే వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి ఏం చేయనటువంటి పరిస్థితి ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు. సో ఈ అమ్మాయి అబద్ధమే చెప్పిండొచ్చు, అబద్ధమే చెప్పి డబ్బులు తీసుకుని ఉండొచ్చు, కానీ ఇంత దారుణంగా మరి పొడిచే అంత పరిస్థితికి దారి తీయడం ఏంటి? ఇది ఆల్ ఆఫ్ సడన్ అయితే డెఫినెట్లీ జరుగుండదు. మాట పెరుగుంటుంది. చాలా టైమ్స్ వీళ్ళు తిట్టుకొని ఉన్నారు కదా, తిట్టుకొని కూడా డెఫినెట్లీ ఉండి ఉంటారు కదా, అక్కడే ఏదో ఒకటి కూర్చొని ఎవరో ఒకరు మాట్లాడి ఉంటే సమస్య పోయేది. ఇప్పుడు అమ్మాయిని హత్య చేసే అంత పరిస్థితికి తీసుకొచ్చారు అని అంటే మరి ఎవరిది తప్పు అనే క్వశ్చన్ కూడా ఇక్కడ రేజ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న సాయంత్రం ఈ ఇన్సిడెంట్ జరిగితే ఆమెని హాస్పిటల్ తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేసే లోపలే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు అయితే నిర్ధారించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు అతన్ని చాకచక్యంగా చాలాసేపు తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఎవరో పట్టుకొని ఆయనని బంధించడంతో అప్పుడు పోలీసులు వచ్చి ఆయనని హాస్పిటల్కి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ సంఘటన చూసినటువంటి వాళ్ళు అందరూ ఒక రకంగా షాక్ అయినటువంటి సిచ్యువేషన్. సరే, అమ్మాయి చేసింది తప్పే, అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం తప్పే, 2 ఏళ్ళు అయినా కూడా ఇవ్వకపోవడం తప్పే, బట్ ఇంత హత్యకు దారి తీయడం అనేది నిజంగానే అంటే చంపే అంత కోపం పెంచుకోవడం మాత్రం నిజంగా ఇది మరి ఆ సత్యనారాయణ పొడిచాడు, ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, కేసులు అండ్ జైల్లో కూర్చుంటాడు తప్పించి దీనికి సొల్యూషన్ అయితే డెఫినెట్లీ దొరకదు. అండ్ సత్యనారాయణ ఫ్యామిలీ అయితే పూర్తిగా ఇప్పుడు నడి రోడ్డు మీద పడినట్టే కదా. సో దీనివల్ల ఏమీ రాదు, లాస్ట్కి వస్తే కటకటాలు లెక్క పెట్టాల్సిందే అనేది గుర్తుపెట్టుకుంటే మాత్రం చాలా వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఆపగలుగుతాం అనేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్న సిచ్యువేషన్ అయితే మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది. కానీ నడి రోడ్డు మీద ఆఫీస్ ప్రిమిసెస్లో వాళ్ళ ఆఫీస్ సెల్లార్లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడంతో ఆఫీస్ వాళ్ళు చాలా వరకు షాక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.